టైం అయిపోయింది 11 అన్నారు. 11 లక్కీ నెంబర్ అన్న. అదే ఏంటిది విష్ ఏదైనా విష్ సో యాజ్ ఆఫ్ నౌ ఒకటైతే డిస్క్లైమర్, ఈ ట్రైలర్ ఇప్పటివరకు ఏ సోషల్ ప్లాట్ఫామ్లో ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ఇక్కడ రాబోయే కస్టమర్స్కి, మన వైజాగ్ పేజెస్కి, మన వైజాగ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి మాత్రమే ఎక్స్క్లూజివ్గా స్ట్రీమ్ చేస్తున్నాను. సో ఇది మ్యాక్సిమం ఈవినింగ్ అప్లోడ్ అవుతుంది యూట్యూబ్లో, ఈటీవీ పేజ్లో. తర్వాత మీ ట్రైలర్ షార్ట్స్ అని వేసుకోండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈవెంట్ షార్ట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఏదైతే మనం ఇప్పుడు ట్రైలర్ మీకు చూపిస్తున్నానో ఆ ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంతా ఆఫ్టర్ ఈటీవీలో టెలికాస్ట్ ఎంత చేసుకోండి, ఓకేనా? అదొక్కటి నాకు ఇస్తారని హామీ ఇస్తారని చెప్పండి ట్రైలర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. స్టార్ట్ అవుతాం. ఓకే, లాంచ్ ద ట్రైలర్ రావోయ్. అసలు రెండు అట్లా అంటే అక్కడ వారే ఇక్కడ వారేనా? ఎక్కడైనా లైఫ్ అంటేనే వారా? చాలా బాగా చెప్పారు క్వశ్చన్. అంటే నెక్స్ట్ బిగ్ బాస్ లో నెక్స్ట్ 10th లోని మీ ఎంట్రీ ఏమైనా ఉందా? స్పెషల్ ఎంట్రీస్ కానీ అలాంటివి ఏమైనా లేవా? సర్ప్రైజా? బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాలా అండ్ అంతే. ఇంకెన్నిసార్లు ఇస్తారమ్మా టైటిల్? టైటిల్ కాదు, స్పెషల్ అట్రాక్షన్ ఏమైనా గెస్ట్ అపీరెన్స్ కానీ అలాంటివి ఏం లేవా? అంటే ఇక్కడ మా వాళ్ళు చాలా మంది అగ్ని పరీక్షకి అప్లై చేశారు. చాలా మంది లైక్ హేమంత్, ఇంకా చాలా శివ, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. సో ఏమైనా బెస్ట్ సజెషన్స్ ఇవ్వచ్చు కదా? సజెషన్స్ ఇస్తాను. నా సజెషన్స్ మీకైతే పనిచేవి, ఎందుకంటే నేను నాలా ఉండమని చెప్తాను. నాలా ఉంటే కాపీ రైట్ అంటారు ఖచ్చితంగా. సో ఎవరెవరిలా వాళ్ళ ఉంటే మంచిది. కాపీ కట్టడం కాదు, ఇండస్ట్రీలో వెళ్ళిన వాళ్ళందరికీ ఒక ఐడియా ఉంటుంది. సో ఎలాగా మనం ఉండాలి ఏంటి అని. జస్ట్ మీరు ఒక కామన్ మ్యాన్ గా వెళ్ళారు, అగ్ని పరీక్షలో గెలిచారు, వెళ్ళి టైటిల్ కూడా విన్ అయి వచ్చారు. సో వీళ్ళకేమైనా కొంచెం అలాంటి సజెషన్స్ ఇస్తే కొంచెం బూస్టప్ ఉంటుంది కదా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఈ రోజు నీకు నచ్చాను, రేపు నాలా ఉన్న వాళ్ళు మీకు నచ్చకపోవచ్చు, వేరే వాళ్ళు నచ్చకపోవచ్చు. ఆడియన్స్ ఎవరు కనెక్ట్ అయితే వాళ్ళే విన్ అవుతారు. అక్కడ సెలబ్రిటీలు, కామనర్స్ అవి ఏ ఉండవు. అండ్ ఇంకొంచెం డిస్క్లైమర్, సాంగ్ ప్రమోషన్ ఇది. అంటే అదో చూడండి, సాంగ్ ప్రమోషన్ అంటున్నారు కదా గైస్, మీ అందరూ ఫుల్ గా సాంగ్ ని ఫుల్ ట్రెండ్ చేసేయాలి అంటే బిగ్ బాస్ కదా మెయిన్. ఎవరికైనా సాంగ్ బిగ్ బాస్ కళ్యాణ్ పడాలా అనగానే, బిగ్ బాస్ అనగానే మీరే ఫుల్ ట్రెండ్. ఇప్పుడు కంప్లీట్ గా మామూలు ట్రెండ్ లేరు. టైటిల్ విన్నర్ అంటే ఆఫ్టర్ గెలిచిన ప్రీవియస్ 8 మెంబర్స్ కూడా గుర్తులేరు. 9 బిగ్ బాస్ అనగానే కళ్యాణ్ పడాలా అంతే. అలా ఏం లేదు, ఫుల్ స్టాంప్ అయిపోయింది. ఎందుకంటే కామన్ మ్యాన్ వెళ్ళి వెళ్ళడం అనేది అది అసలు చాలా ఈజీ థింగ్ కాదు. అక్కడ వరకు వెళ్ళడమే చాలా కష్టం. వెళ్ళడం, టైటిల్ విన్ అవ్వడం, ఇవన్నీ నెక్స్ట్ సాంగ్ చాలా బెస్ట్ ఫ్యూచర్ అవుతుంది. సో మా వైజాగ్ వాళ్ళందరి తరఫున ఆల్ ది బెస్ట్. ఇంకా ఏమైనా మీరు మా అందరి కోసం చెప్పాలి అనుకుంటే చెప్పచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు. తెలుగు అలాగే అంటారు మరి, నాకు చాలా స్టేజ్లు అదే విన్నా. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎక్స్క్లూజివ్ గా ఇక్కడ ట్రైలర్ మీకు చూపిద్దామని, ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ రివ్యూస్ తీసుకుందామని వచ్చాను డెఫినెట్లీ. అండ్ దయచేసి ట్రైలర్ మాత్రం ఇవ్వద్దు, నాకు అదే భయం వేస్తుంది. అంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది అండి. ఈవినింగ్ లో అదే ఈవినింగ్ స్ట్రీమ్ ఎక్స్క్లూజివ్ శాటిలైట్ రైట్స్ అంతా ఈటీవీ విన్ కదా, సో మనం ఇవ్వకూడదు. బట్ నేను రిస్క్ చేసి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మా వైజాగ్ వాళ్ళకి వేయాలి, మా వైజాగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వేయాలి అని చెప్పి తీసుకొచ్చి వేపిస్తున్నాను. సో అదొక్కటి మైండ్ లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఆల్సో రాబోయే హోటల్ కూడా మీరు వస్తూనే ఉండండి, మీరు పెడుతూనే ఉంటారు. మా పేరు చెప్పుకొని కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తుంటారు ఎవరా సార్. అండ్ రిక్వెస్టింగ్ తనుజ గారు టు స్పీక్ ఆఫ్ యువర్ వర్డ్స్. అవినాష్ గారు మైక్ ఇస్తే. ఎవరికి? తనుజకి. నన్ను ఎందుకు పిలిచారు? తర్వాత మాట్లాడి.
అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాంగ్ చాలా అంటే చాలా బాగుంది. సో చూస్తున్న మీరందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారని అనుకుంటా. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడిప్పుడే లైక్ ఎదుగుతున్న లైక్ మన క్యూటీస్ని సపోర్ట్ చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో మీ అందరికీ సాంగ్స్ నచ్చుతుంది. ఎవరైతే చూడలేదో ఇప్పుడే సాంగ్ని చూడండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ డోంట్ వరీ, హార్డ్ వర్క్కి డెఫినెట్లీ పే ఆఫ్ ఉంటుంది. అండ్ యూ గోనా రాక్. Yeah, now requesting Kalyan Padala to speak a few words. హాయ్ అండి, అందరికి నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఎగ్జాక్ట్లీ నాకు గుర్తున్న వరకు అయితే రేపటితో 1 year అవుతుంది ఈడిదినాది ఫ్రెండ్షిప్. అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది రేపు, ఎగ్జాక్ట్ 1 year అయింది ఈడిదినాది ఫ్రెండ్షిప్. సో అప్పుడు ఫస్ట్ డే మనోడి నా ఇంప్రెషన్ ఎట్లా ఉందంటే, ఎవడీడు ఎందుకు అంటే ఇంత పెద్ద రూమ్లో కూర్చోబెట్టారు మమ్మల్ని. ఒక 50 మంది ఉంటారు, అందరి దగ్గర తిరుగుతున్నాడు, అందరి దగ్గర కలిపేస్తున్నాడు వెళ్ళి. కాదు కాదు ఇలాంటి వాడు ఉంటాడు అసలు భూమి మీద అని చెప్పి మేము చాలా మంచి ఇంప్రెషన్, అంటే ఇన్ ఏ గుడ్ వే. అందరితో కలిపి మాట్లాడడం అనేది చాలా మందికి చేత కాదు, బేసిక్గా నాకు కూడా చేత కాదు. సో వీళ్ళు మాట్లాడుతుంటారే వీళ్ళలో ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాం. సో ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హ్యాపెండ్. బట్ నాకంటే ఎక్కువ పనులు చేస్తున్నాడు ఈ మధ్యన. వాట్ ఎవర్ డ్యాన్స్లు, కుకింగ్లు, షార్ట్ ఫిలింలు అండ్ సిరీస్లు, సాంగ్లు ఏవో చేస్తున్నాడు. అంటే వెరీ హార్డ్ వర్కర్ డెమాన్ ఫస్ట్ నుండి, అండ్ ఫిట్నెస్ ఫ్రీక్ కూడా. అండ్ ఆల్సో ముందు నుంచి ఫ్రెండ్ వీడి గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు కాబట్టి. రీతు గురించి అంటే హీరోయిన్ పెట్టుకోవాల్సింది, హీరోయిన్ పెట్టుకున్నాం మళ్ళీ తిరిగి. సో ఫస్ట్లీ అఫ్రోజ్, వేర్ ఆర్ యూ? ఎక్కడన్నా? ఓకే, అఫ్రోజ్ నాకు ముందు నుండి ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్ పవన్కి ఎంత మంచి సాంగ్ ఇచ్చినందుకు. అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ రాక్ డెఫినెట్లీ. అండ్ డీపీ క్రియేషన్స్, గ్రేట్ గెస్టర్ ఫర్ యువర్ ఫాదర్ బ్రో. థ్యాంక్ యూ. ఎప్పుడెప్పుడా నేను ఎదురు చూస్తున్నా ఇమ్మాన్యుయల్. అందరూ యాంకర్సే ఇక్కడ. ఇమాన్యుయల్ తన ఒక స్టెప్ వేయాలి. వీడు సైడ్కి వచ్చి చెప్పాడు, అన్న చెప్పన్నా. ఏయ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. బయట రెయిన్ పడుతున్నా కూడా అందరూ వచ్చి మా డెమోని, రీతుని. యూ గోనా రాక్. Yeah, now requesting Kalyan Padala to speak a few words. హాయ్ అండి, అందరికి నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఎగ్జాక్ట్లీ నాకు గుర్తున్న వరకు అయితే రేపటితో 1 year అవుతుంది ఈడిదినాది ఫ్రెండ్షిప్. అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది రేపు, ఎగ్జాక్ట్ 1 year అయింది ఈడిదినాది ఫ్రెండ్షిప్. సో అప్పుడు ఫస్ట్ డే మనోడి నా ఇంప్రెషన్ ఎట్లా ఉందంటే, ఎవడీడు ఎందుకు అంటే ఇంత పెద్ద రూమ్లో కూర్చోబెట్టారు మమ్మల్ని. ఒక 50 మంది ఉంటారు, అందరి దగ్గర తిరుగుతున్నాడు, అందరి దగ్గర కలిపేస్తున్నాడు వెళ్ళి. కాదు ఇలాంటి వాడు ఉంటాడు అసలు భూమి మీద అని చెప్పి మేము చాలా మంచి ఇంప్రెషన్, అంటే ఇన్ ఏ గుడ్ వే. అందరితో కలిపి మాట్లాడడం అనేది చాలా మందికి చేత కాదు, బేసిక్గా నాకు కూడా చేత కాదు. సో వీళ్ళు మాట్లాడుతుంటారే వీళ్ళలో ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాం. సో ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హ్యాపెండ్. బట్ నాకంటే ఎక్కువ పనులు చేస్తున్నాడు ఈ మధ్యన. వాట్ ఎవర్ డ్యాన్స్లు, కుకింగ్లు, షార్ట్ ఫిలింలు అండ్ సిరీస్లు, సాంగ్లు ఏవో చేస్తున్నాడు. అంటే వెరీ హార్డ్ వర్కర్ డెమాన్ ఫస్ట్ నుండి, అండ్ ఫిట్నెస్ ఫ్రీక్ కూడా. అండ్ ఆల్సో ముందు నుంచి ఫ్రెండ్ వీడి గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు కాబట్టి. రీతు గురించి అంటే హీరోయిన్ పెట్టుకోవాల్సింది, హీరోయిన్ పెట్టుకున్నాం మళ్ళీ తిరిగి. సో ఫస్ట్లీ అఫ్రోజ్, వేర్ ఆర్ యూ? ఎక్కడన్నా? ఓకే, అఫ్రోజ్ నాకు ముందు నుండి ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్ పవన్కి ఎంత మంచి సాంగ్ ఇచ్చినందుకు. అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ రాక్ డెఫినెట్లీ. అండ్ డీపీ క్రియేషన్స్, గ్రేట్ గెస్టర్ ఫర్ యువర్ ఫాదర్ బ్రో. థ్యాంక్ యూ. ఎప్పుడెప్పుడా నేను ఎదురు చూస్తున్నా ఇమ్మాన్యుయల్. అందరూ యాంకర్సే ఇక్కడ. ఇమాన్యుయల్ తన ఒక స్టెప్ వేయాలి. వీడు సైడ్కి వచ్చి చెప్పాడు, అన్న చెప్పన్నా. ఏయ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. బయట రెయిన్ పడుతున్నా కూడా అందరూ వచ్చి మా డెమోని, రీతుని సపోర్ట్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత కలుస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్, రీతు నా ఫ్రెండ్ అయినప్పటికీ నేను మనస్ఫూర్తిగా డెమోన్ కోసం వచ్చాను నేను ఇక్కడికి. ఎందుకంటే నేను డెమోన్ గారి గురించి ఒక 2 విషయాలు చెప్పాలి. మనం బేసిక్గా చాలామందిని కలుస్తూ ఉంటాం. ఒక సర్టెన్ టైం తర్వాత వాళ్ళ నుంచి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి షిఫ్ట్ అవుతాం, మళ్ళీ వాళ్ళ నుంచి వేరే వాళ్ళ దగ్గరికి షిఫ్ట్ అవుతాం. బట్ డెమోన్ అలా కాదు,
ఒక్కసారి కలిస్తే ఇంకా వాడి నుంచి షిఫ్ట్ అవటం ఉండదు, వాడి దగ్గర అతుక్కుపోయి ఉంటాం, అంత మంచోడు వాడు. సో ఇలాంటి మంచోడికి ఇంకా మంచి మంచి సక్సెస్లు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సాంగ్ ప్రొడ్యూస్ చేశాడు అని తెలియగానే నాకు ఫస్ట్ కోపం వచ్చింది. ఎరా ఎందుకు చేసావు, ఇప్పుడిప్పుడే కదా సంపాదించుకుంటున్నావు, అమ్మను బాగా చూసుకోవాలి కదా, ఎందుకురా నువ్వు అంటే వాడు ఒకటే చెప్పాడు, అన్న మా నాన్న గుర్తుగా నేను ఏదన్నా చేయాలి అని అనుకుంటున్నాను అన్న. అలా నాలాగా కొత్తగా వచ్చే టాలెంట్ అందరిని ఎంకరేజ్ చేయడానికి నేను ఇది పెట్టాను అన్న, డీపీ స్టూడియోస్ సంథింగ్ అని పెట్టాను. DP సో Creations. డీపీ క్రియేషన్స్ అని పెట్టాను. మా నాన్నగారి కోసం ఇది చేస్తున్నానన్న అని చెప్పాడు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నాకు మా అమ్మ కడుపును పుట్టకపోయినా కూడా నా సొంత తమ్ముళ్ళలాగా వీడు. సో థ్యాంక్ యూ సో మచ్. సో డెమోన్, నువ్వు మంచిగా సక్సెస్ అవ్వాలి, ఒక పెద్ద హీరో అవ్వాలి, ఇదే స్క్రీన్లో నీ సినిమా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రీతు, ఆల్ ద వెరీ బెస్ట్. నీ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కాబట్టి. సో ఏదేమైనప్పటికీ ఈ సాంగ్ మంచిగా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.